హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి రింగ్ రింగ్ బిల్ అని మనకు పాఠ్యాంశాల్లో కానీ మన యొక్క జానపదాల్లో కానీ మన యొక్క నాగరికతలో కానీ మన తెలుగు సంఘాలకు సంబంధించిన గ్రామీణ దేవతలకు సంబంధించి పోషమ్మకు కాపలగా పోతురాజు ఉంటాడు. దీని పాఠ్యాంశం రింగు రింగ్ బిల్ల. రింగు రింగు బిల్ల రూపాయి దండ దండ కాదురా తామర మొగ్గ మొగ్గ కాదురా మూతికి నీడ నీడ కాదురా నిమ్మల బావి బావి కాదురా బచ్చల కూర కూర కాదురా కుమ్మరి మెట్టు మెట్టు కాదురా మేదరి దెబ్బ. ఈ కథలో మేదరి దెబ్బ అని ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకుంటున్నాం. ఈ మేదరి దెబ్బ అంటే మేదరోడు చేసే పాపపు పనులు చూడలేక పోతరాజు మేదరోడిని అన్యాయంగా సావదెంగి చంపేస్తాడు. ఈ విధంగా మేదరి వాళ్ళు ఏం ఏం తప్పు చేస్తారంటే వాళ్ళ గోసల్ని వాళ్ళ కర్మల్ని చేతబడి రూపంలో దారాలని, వస్త్రాలని, అలంకరించుకునే దుస్తువులని, అందంగా ఉన్నట్టి శారీలని, చీరలని, జాకెట్లని, లంగాలని, గోచీలని, అండర్వేర్లని ఇలా అన్నిటినీ మేదరోడు ఇంకా దర్జీగాడు చేసే పాప పనులు ఎల్క కూడా చూస్తుంది. ఇవన్నీ చేసిన పాపాలకు మేదరోడు దేవుడికి ఇంత అయినా తన ఆస్తి అంతా రాసి ఇవ్వాలి. మేదరోడు పోతురాజు కడుపు కొట్టినట్టే. అందుకే పోతురాజుకి బట్ట భాషింగం దొరికినప్పుడు ఈ పులి భాషింగం అనే విద్యని నేర్చుకున్నాడు. సో పోతురాజుకి ఎవరైనా అడ్డత్తే మేదరోడే అడ్డత్తాడు. సో మేదరోడి కడుపుని మేదరోడు పోతురాజు కడుపు కొట్టాడనడానికి ఇది ఒక సాంకేతిక కథ, కానీ ఇది నిజంగా జరిగిన స్టోరీ. సో వస్త్ర అలంకరణలో ఎవరికైనా చేతబడి అనిపిస్తే, చెడు అనిపిస్తే వారు ఇంతకుముందు ఏదైనా తప్పు చేశామని దేవుని ముందు ముక్కు రాకి ఉన్న మంచిగా నమస్కరించి ఇంటికెళ్ళి తలస్నానం చేసి మళ్ళీ అదే రోజు గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి మనం ఏం పాపం చేశామో దానికి దేవుని ప్రత్యర్థంగా కోరుకొని అవిటిని కడిగే స్వామి అంటే మన పాపాలు పోతాయి. ఇది ఫ్రెండ్స్ మేదరి దెబ్బ గురించి నాకు తెలిసిన విషయాలు మీతోటి యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.